ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారికి ఎప్పటికప్పుడు అండగా ఉంటూ ధైర్యాన్ని నూరిపోస్తూ ఎప్పుడన్నా చిన్న చిన్న ఎదురు దెబ్బలు చిన్న చిన్న అపజయాలు ఎదురున్నప్పుడు కూడా మీరు ధైర్యంగా కొట్లాడాలి, మీ ఎంబడ మేమందరం ఉన్నామని చెప్పి ఎల్లవేళలా ఒక బలాన్ని ఇస్తూ నడిపించిన మంచి మనిషి. చిన్నపిల్లాడి మనస్తత్వం, ఎప్పుడు చూసినా ఎప్పుడు కలిసినా నవ్వుతూ, అంటే తాను దాదాపుగా 7-10 వయసులో పడ్డాక కూడా ఒక చిన్నపిల్లాడిలాగా నిష్కల్మషంగా ఎన్నడు కలిసినా ఎక్కడ కలిసినా మరి చిన్నపిల్లలతో పిల్లల్లాగా కలిసిపోయే ఒక మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు. చూడడానికి వస్తాదులాగా మరి పెద్దగా కనబడ్డా మనసు మాత్రం వెన్నలాంటి మనసు కలిగిన నాయకుడు నాయని నరసింహారెడ్డి గారి 85వ జయంతి ఈరోజు తెలంగాణ భవన్లో ఇంతమంది వారి మిత్రులు, వారి అభిమానులు, వారి సహచరుల సమక్షంలో జరుపుకోవడం ఒకవైపు చాలా బాధ అనిపిస్తున్నా, మరొక వైపు వారి ఆత్మ ఎక్కడ ఉన్నా తప్పకుండా శాంతిస్తుంది అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, ఉద్యమ సహచరులు, గౌరవనీయులు శ్రీ సిరికొండ మధుసూనాచారి గారు, గౌరవనీయులైన ముషీరాబాద్ శాసనసభ్యులు పెద్దలు వారి మిత్రులు ముఠా గోపాల్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారు, అదేవిధంగా గౌరవనీయులైన ముషీరాబాద్ నాయకులు ఎంఎన్ శ్రీనివాస్ గారు, మన్నించాలి, మాజీ మంత్రివర్యులు పెద్దలు దయాకర్ రావు గారు, ఇంకా పేరు పేరున మన మాజీ శాసన మండలి సభ్యులు అన్న కర్ణె ప్రభాకర్ గారు, ఇంకా ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ కేపీ వివేక్ గారు, ఇంకా పెద్దలందరూ చాలామంది ఉన్నారు. వారందరికీ మాజీ శాసనసభ్యులు ఉన్నారు, అదేవిధంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, ఇంకా చాలామంది మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు. అదేవిధంగా మన నాయన నరసింహారెడ్డి గారి కుటుంబ సభ్యులు, వారి కుమారుడు నాయని దేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వారి అల్లుడు సోదరుడు మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా మిత్రులు పేరు పేరున అందరికీ నమస్కారం. నాయన నరసింహారెడ్డి గారి గురించి ఒకటి కాదు రెండుగా చాలా విషయాలు చెప్పాలంటే, వివరంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి. వారితో పాటు కేసుల్లో కూడా మేము కలిసి తిరిగేది, రైల్వే కేసుల్లో, తర్వాత ఉద్యమ కేసుల్లో వారు, నేను, అదేవిధంగా పద్మారావు గారు, ఇంకా కొంతమంది మేము మౌలాలి రైల్వే స్టేషన్లో రైలు రోకోలు చేసినప్పుడు, ఉప్పల్లో రాస్తా రోకోలు చేసినప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీ కాడ మాణికేశ్వరి నగర్ బస్తీ కాడ గొడవ పోయినప్పుడు మా మీద రకరకాల కేసులు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. సో ఆ కేసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు హోంమంత్రిగా ఉన్నారు. నేను ఒకరోజు అడిగిన, అన్న ఎత్తే రాదే, మీరే హోంమంత్రి, మరి మీరు ఎత్తేయకపోతే ఇంకెవరు ఎత్తేయాలి మా మీద అంటే, వెంటనే డీజీపీని పిలిచి కేసీఆర్ గారు చెప్పినారు వెంటనే అన్ని కేసులు ఎత్తేయాలని చెప్పి అన్ని కేసులు, ఉద్యమ కేసులు ఆ రోజు వెంటనే సమీక్షా సమావేశం పెట్టి వారే ఎవరి మీదనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసులు పెట్టిందో, ఎవరినైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందో ఉద్యమంలో, వారే హోంశాఖ మంత్రిగా మొత్తం ఉద్యమకారులందరి మీద కూడా కేసులు ఎత్తేసే విధంగా వారికి ఆ బాధ్యత అప్పచెప్పింది పెద్దలు కేసీఆర్ గారు. అట్లాగే నాయన నరసింహారెడ్డి గారు కార్మిక పక్షపాతి. నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉంటే వారు కార్మిక మంత్రిగా ఉండే, కొంతకాలం కార్మికులు హోంమంత్రిగా ఉన్నా కూడా కార్మికుల ఇష్యూలు తీసుకొని వచ్చేది వారు. నీకెందుకే ఇవన్నీ అంటే, అరే నేను ఎదిగిందే వాళ్ళతోని, కార్మికులే నన్ను లీడర్ చేసిండ్రు, నేను విఎస్టీ నుంచి మొదలు పెడితే ఎన్నో దానిలా నేను కార్మిక సంఘంలోకి వెళ్ళి వచ్చినోడిని, సోషలిస్ట్ నాయకుడిని, నాకెందుకంటే నువ్వు అని చెప్పి లొల్లి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కార్మికులను పరిశ్రమలు, యాజమాన్యాలు ఎక్స్ప్లాయిట్ చేయొద్దు, వాళ్ళ పొట్టగొట్టొద్దు, శ్రమ దోపిడీ జరగద్దు అని గట్టిగా జీవితాంతం కొట్లాడిన నాయకుడు కార్మిక పక్షపాతి పెద్దలు నరసింహారెడ్డి గారు.